దీంట్లో మనకు ఈ చంక రౌండ్ అనేది దీంట్లో లేదు. మరి చంక రౌండ్ ఎలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా మనం చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? ఇది 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచులలో -1 ఇంచు, 1 ఇంచు తక్కువ మనకి చంక రౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ 10.5 వచ్చినప్పుడు మనకి చంక రౌండ్ అనేది 9.5 ఇంచులు రావాలి. ఇప్పుడు ఎంత వచ్చింది అనేది చూద్దాం. మనకు 9.5 ఇంచులు వచ్చినప్పుడే మనకు చంక ఫిట్టింగ్ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని మనము ఈ మార్కింగ్ ఎలాగైతే చేసామో దానిపైనే ఇలా కొలుచుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్గా 9.5 ఇంచులు అనేది వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ 6.5 ఇంచులు తీసుకున్నాను. నేను 41కి నేను చంక డౌన్ కూడా దీంట్లో తీసుకోలేదు. నేను నాకున్న నాలెడ్జ్తో 6.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెస్ట్ లూజ్లో 1 ఇంచు మైనస్ చేసుకొని చంక రౌండ్ రావాలని చెప్పాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా 9.5 ఇంచులు కూడా చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుందండి. ఇక్కడ కూడా చాలా మంది కొందరు కామెంట్ చేస్తారు, అన్న మీరు ఇక్కడ నుంచి కుట్టుకు వదలకుండా ఇలా కొలిచి చూపించారు అప్పుడు వచ్చింది అని అంటున్నారు కొందరు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ గీత మీద కొలిచినప్పుడు ఈ పైన గీత దగ్గర నుంచి కొలుస్తాను, ఇక్కడ నుంచి కొలుస్తాను కాబట్టి నేను ఈ గీత మీద కొలుస్తాను, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ 1/2 ఇంచు వదిలేసి కొలిచినప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఈ కుట్టుది కూడా వదిలేసేయాలి. పైన ఈ కుట్టుది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను చూడండి. అప్పుడు ఇక్కడ 1/2 ఇంచు వదిలినప్పుడు పైన కూడా 1/2 ఇంచు వదిలి మనము ఈ కొలుచుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు మీకు అంతే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా మీకు 9.5 ఇంచులే వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ డౌట్ అనేది ఇక్కడ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు